మంత్రులతో మాట్లాడించడం ఏం సాధిస్తాం అధ్యక్ష? దానివల్ల సాధించేది అంతా కలిపి ఒకటేసారి నా స్పీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడించండి, వాళ్ళకు కూడా ఉంటాయి కదా. అయినా పైన దేవుడు ఉన్నాడు అధ్యక్ష, పైన దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అధ్యక్ష గ్రోత్ రేటుకు రెవెన్యూస్కు డైరెక్ట్గా ప్రపోర్షనాలిటీ ఉంది అన్నది బాధాకరమైన విషయం అధ్యక్ష. ఎందుకు నేను చెప్తా ఉన్నాను అంటే ఇది మీరు అర్థం చేసుకోకుండా మీరు చూపిస్తూ ఉన్న ఈ ఫడ్జెట్ ఫిగర్స్, ఈ తప్పుడు ఫిగర్ల వల్ల జరిగే నష్టం ఏమిటి అని చెప్తా ఉన్నా. కారణం ఏంటంటే అధ్యక్ష ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా చూసాం, అరుణ్ జైట్లీ గారు 7.3% జీడిపి గ్రోత్ రేట్ చూపిస్తూ అరుణ్ జైట్లీ గారి నోట్లో నుంచి వచ్చిన మాటలు ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్ 35.1% పెరిగాయి అని చెప్పారు. ఆ మాట చెప్తూ డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండు కలిపి యాన్యులైజ్డ్ రెండు కలిపితే యావరేజ్ రెవెన్యూస్ 22% పెరిగాయి ఓవరాల్ రెవెన్యూస్ అని చెప్పి అరుణ్ జైట్లీ గారు. జీడిపి గ్రోత్ రేట్ 7.3% ఉంటే ఓవరాల్ రెవెన్యూస్ 22% పెరిగాయి అని చెప్పడం విన్నాం. అదే రకంగా అధ్యక్ష అందరికీ తెలిసిన విషయమే, మన రాష్ట్రానికి వచ్చేసరికి మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా కూడా డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఉండవు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్లు ఈ రెండు కూడా డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్ పరిధిలోకి వచ్చేటి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిని. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఏ రాష్ట్రానికైనా వచ్చేసరికి అది ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూసే. మనము కేంద్ర ప్రభుత్వం వేసే ట్యాక్సుల కన్నా 4 ఇంతలు ఎక్కువగానే ట్యాక్సులు వేసాం. పెట్రోలు డీజిల్ మీద మన గవర్నమెంటు పెట్రోల్ మీద 33% వ్యాట్ ఉంటే డీజిల్ మీద 25% ఉంటే దానికి 4 రూపాయలు ఎక్కువగానే, వీటికి అదనపుగా 4 రూపాయలు పర్ లీటర్ ఎక్కువ ట్యాక్స్ వేసాం. మన రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లు దేశంలో ఎక్కడా లేవు, హైయెస్ట్ మన రాష్ట్రమే. అంత బాధడమే కాకుండా లిక్కర్ మీద వ్యాట్ ఇంతకు ముందు 160% ఉంటే లిక్కర్ మీద వ్యాటు ఇవాళ 190%కు పెంచాం. ఇంతటితో కూడా సరిపోలేదు, భూముల రిజిస్ట్రేషన్ విలువలు విపరీతంగా పెంచేసి భూముల రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకునే కార్యక్రమాలు తీసుకున్నాం. అంతేకాకుండా ఇసుక మీద కూడా క్యూబిక్ మీటర్ ఇంతకుముందు 40 రూపాయలు ఉంటే ఇవాళ 550 రూపాయలకు కూడా పెంచి, ఈ 550 రూపాయలు కూడా పెంచి 12 రెట్ల నుంచి 15 రెట్లు పెంచాం. అంతటితో కూడా సరిపోలేదు, కరెంటు పెంచాం, ఆర్టీసీ పెంచాం, మున్సిపాలిటీ ట్యాక్సులు పెంచాం. విపరీతంగా బాధుదాం. మళ్ళీ ఇంతగా బాధిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే 7.3% గ్రోత్ రేటుకే 22% వాళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ పెరిగినాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు న్యాచురల్గా 10.99% గ్రోత్ రేట్ మనం చూపిస్తూ ఉంటే కేంద్రంలో ఉన్న వాళ్ళకైనా కానీ ఇంకా ఎవరైనా బయట ప్రపంచానికైనా కూడా అందరికీ అర్థమయ్యేది ఏమిటి అధ్యక్ష? 7.3%కే 22% ఓవరాల్ రెవెన్యూస్ పెరిగినప్పుడు 10.99%కి మన రెవెన్యూస్ కనీసం 30% అన్న పెరిగిండాలి అని చెప్పి ఎవరికైనా తడుతుంది అధ్యక్ష. కానీ వాస్తవంగా ఇక్కడ మన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఇది మీ కోర్ డాష్బోర్డ్ నుంచి తీసిన డేటా. వాస్తవంగా మన పరిస్థితి ఏంటంటే మన రెవెన్యూస్ పెరిగింది కేవలం 13%. మన రెవెన్యూస్ పెరిగింది కేవలం 13%. అంటే దాని అర్థం మనం ఈ 13% రెవెన్యూస్ పెరిగిందన్నా తప్పన్నా ఉండాలి, లేదా మనం చెప్పే ఈ గ్రోత్ రేట్ ఫిగర్స్, ఈ 10.99% ఫిగర్స్ అన్నా తప్పై ఉండాలి. వాస్తవం ఇదైతే కానీ మనం ఇచ్చే బిల్డప్ ఏమిటి అని అంటే 10.99% మన గ్రోత్ రేట్ కేంద్రం కన్నా ఎక్కువ అని మనం బిల్డప్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇక మనకు కేంద్రం నుంచి సహాయం చేసే వాళ్ళందరూ కూడా ఆ కేంద్ర మంత్రులు, ఆ కేంద్రము, బయట ప్రపంచము, ఇతర రాష్ట్రాలు వాళ్ళంతా కూడా ఏమనుకుంటారు అధ్యక్ష? ఆంధ్ర రాష్ట్రం దేశం కన్నా ఎక్కువ పురోగతిలో ఉంది, దేశం 7.3% ఉంటే ఆంధ్ర రాష్ట్రం 10.99%లో ఉంది. ఇంకా ఇటువంటి రాష్ట్రానికి రెవెన్యూస్ కూడా కేంద్రానికి 22% పెరిగితే ఆంధ్ర రాష్ట్రానికి 30% పెరుగుతాయి. ఇక ఇటువంటి రాష్ట్రానికి మనం ఏ రకమైన సహాయం కూడా చేయవలసిన పని లేదు, చెయ్యకపోయినా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలుగుతారు అని చెప్పే ఇంప్రెషన్ మనం ఇవ్వడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి ఇంప్రెషన్ మనకి ఇస్తే కేంద్రం నుంచి వాళ్ళు మనకు సహాయం చేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
మీ మనస్సాక్షిని మీరు క్వశ్చన్ చేసుకోమని చెప్పి కూడా నేను గట్టిగా అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా సొంత ఇమేజ్ పెంచుకునే దానికోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. అధ్యక్ష, ఇవన్నీ కూడా సరిపోవన్నట్టుగా కేంద్రంలో ఉన్న వాళ్ళు నిజంగానే మన రాష్ట్రంలో చాలా డబ్బులు ఉన్నాయి, మన రాష్ట్రం చాలా బాగా ఉంది, మన రాష్ట్రంలో రెవెన్యూస్ చాలా బాగా పెరిగాయి అనుకునే విధంగానే మన రాష్ట్రంలో మన పాలకులు ఏం చేస్తూ ఉన్నారు అధ్యక్ష? పోలవరం ప్రాజెక్టు 3 ఏళ్లలో కేంద్రం కడుతుంది వాళ్ళ డబ్బులతో అని చెప్పి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు అందరూ కూడా ఒకవైపున ఊదరగొడతారు, రెండో వైపున టెంపరీ ప్రాజెక్ట్ అని పట్టిసీమ ప్రాజెక్టును కడతారు 1600 కోట్ల రూపాయలతో, స్టేట్కి సంబంధించి 1600 కోట్ల రూపాయలతో స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో. అధ్యక్ష, డెల్టా ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఇక్కడ ఒక చక్కటి సజీవ ఉదాహరణ మీ ద్వారా కూడా సభ ద్వారా పంపించాలి అధ్యక్ష. కృష్ణా డెల్టా ప్రాంతంలో కృష్ణా బేసిన్లో మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు రాని పరిస్థితుల్లో 666 టీఎంసీలు రావాల్సిన కృష్ణా బేసిన్ ఈరోజు ఆల్మట్టి నుంచి కానీ తుంగభద్ర నుంచి కానీ ఒక్క చుక్క నీరు రాకపోవటం వల్ల శ్రీశైలం క్యాచ్మెంట్ ఏరియాలో 66 టీఎంసీలు వచ్చాయి అధ్యక్ష. ఆ 66 టీఎంసీల్లో కూడా 2 రాష్ట్రాలు కూడా ఆంధ్ర తెలంగాణ కోట్లాది మంది ప్రజలు 6-7 జిల్లాలు ఆ మంచినీటి మీద బతకాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో పట్టిసీమ పోలవరం ప్రాజెక్ట్ 2018 అవుతుంది కాబట్టి ఏదైతే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 28 మీటర్లు లిఫ్ట్ చేసి నాకు ఈ సీజన్కి మీరు నీరిస్తే కృష్ణా డెల్టాలో కృష్ణా గుంటూరు జిల్లాలను కాపాడుకొని రాయలసీమకు నేను మంచినీళ్ళు పంటలను కాపాడుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రికార్డు స్థాయిలో 5.5 నెలల్లో పవిత్ర సంగమం ద్వారా గోదావరి కృష్ణాను కలిపిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తాం. అధ్యక్ష, మీకు తెలుసు సెప్టెంబర్ 16 కల్లా 4.4 టీఎంసీల పట్టిసీమ, 4.4 టీఎంసీలు పోలవరం రైట్ కెనాల్ ద్వారా 8.8 టీఎంసీలు వస్తే కృష్ణా గుంటూరు జిల్లాల్లో కృష్ణా బేసిన్లో నీళ్లు లేకుండా 8,30,000 ఎకరాలు పంటేసి 2,400 కోట్ల పంట కాపాడిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా చేతనైతే అభినందించండి. రికార్డు స్థాయిలో మార్చి 29 వ్యవస్థాపక అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన పుట్టినరోజున మార్చి 29, 2015 ప్రారంభం చేసిన పట్టిసీమ మార్చి 29, 2016కి పూర్తవుతుందని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. రికార్డు స్థాయిలో మేము ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇవాళ కృష్ణా డెల్టాని కాపాడి ఆ మేరకు ఆ నీళ్లు రాయలసీమ కర్నూలుకి అనంతపురానికి జీడిపల్లికి ఇస్తే మంచినీళ్ళు 1000 బోర్లు ఛార్జ్ అయ్యి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, గత సంవత్సరం ఈ సంవత్సరం పులివెందుల నియోజకవర్గంలో చీని చెట్లకి నీళ్ళు ఇచ్చి అధ్యక్ష బలపనూరు అధ్యక్ష హిమకుంట్ల ఆనకలగూడెం కామసముద్రం బిడనమాచర్ల వెలిదండ్లు అధ్యక్ష 30 సంవత్సరాలు ఎలగబెట్టారు అధ్యక్ష. గ్రామ స్థాయి సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు కూడా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, సర్పంచులు ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో గత సంవత్సరం ఈ సంవత్సరం నీరిచ్చి చీని చెట్లు బతికియటం వల్ల ఎకరానికి 10 టన్నుల చొప్పున పులివెందుల నియోజకవర్గం చుట్టుపక్కల వేలాది ఎకరాల్లో రైతులు ఎకరానికి 4 లక్షల నుంచి 9 లక్షల రూపాయలు సంపాదించుకున్నారు అధ్యక్ష. ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో కడప జిల్లాలో చాలా ఆనందపడతా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు శ్రద్ధ తీసుకొని పులివెందుల నియోజకవర్గాన్ని నీళ్ళు ఇచ్చారని ఆ ప్రాంతం చెప్తా ఉంటే ఆ ప్రాంత శాసనసభ్యుడిగా ఆ ప్రాంతం నుంచి వచ్చిన మరి కుటుంబంగా మంచి పని చేశారు. తొందరగా గాలేరు నగరి పూర్తి చేయండి, తొందరగా అంద్రినివా పూర్తి చేయండి అనే మాట అనకుండా ఏదో విధంగా ప్రతిరోజు సాక్షి పత్రికల్లో ఛానల్లో
ఏదో విధంగా అవినీతి జరిగిందని దోచుకున్నామని ఇవాళ అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నాడు. నేను దమ్ముగా ధైర్యంగా చెప్తా ఉన్నాను, నీ తండ్రి జలయజ్ఞంలో 21,000 నుంచి 81,000 కోట్లు అధ్యక్ష, 21,000 కోట్ల నుంచి 81,000 కోట్లు అంచనాలు పెంచి ప్రాజెక్టులన్నీ కూడా మూలపడేస్తే 12,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. 20 నెలల్లో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తోటపల్లి ప్రాజెక్టుకి 75,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చాం అధ్యక్ష. ఈ సంవత్సరం 150,000 ఎకరాలు నీళ్ళు ఇస్తున్నాం. పోలవరం రైట్ కెనాల్ మే చివరికల్లా పూర్తి చేస్తున్నాం. పట్టిసీమ పూర్తి అయింది, గొండ్లకమ్మ పూర్తి చేసాం, ఆంధ్రనేవా ఫేజ్ 1 ఫేజ్ 2 ఈ సంవత్సరం పూర్తి చేసి అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా, పలమనేరు జిల్లా, పలమనేరు, తంబళ్ళపల్లి, ఏదైతే కుప్పం, హిందూపూర్, మడకశిర నీళ్ళిచ్చి చూపిస్తాం. ఇవాళ ఏదంటే ఒక అవినీతి పత్రిక పెట్టుకొని, ఒక అవినీతి ఛానల్ పెట్టుకొని అసత్య ప్రచారాలు చేసి రోజు నీ ఇష్టారాజ్యంగా రాష్ట్రం నీళ్ళిచ్చి చూపిస్తామని సవాల్ చేసి చెప్తా ఉన్నాను. అధ్యక్ష, మంత్రి గారు ఆడిన అబద్ధాలకు సమాధానాలు చెప్పాలంటే నిజంగా ఇది ఇంకా అగ్రికల్చర్ డిమాండ్ లేకపోతుంది. సబ్జెక్ట్ ఏంది, మాట్లాడేది ఏమిటి, మీరు ఏమనుమతిస్తున్నారు, వాళ్ళు ఎంతెంతసేపు మాట్లాడుతూ ఉన్నారు అన్నది మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయండి. అధ్యక్ష, నిజంగా కేంద్రం నుంచి నిధులు నిజంగా కేంద్రంలో ఉన్నవాళ్ళు, నిజంగా బయట ప్రపంచం కూడా నిజంగానే మన రాష్ట్రంలో డబ్బులు చాలా ఉన్నాయి అని అనుకునే విధంగానే మనం చేస్తూ ఉన్న దుబారా ఖర్చులు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, పోలవరం ప్రాజెక్టు వాళ్ళు 3 సంవత్సరాల్లో కడతాము అని చెప్పి ఒకవైపున చెప్తా ఉంటాం, రెండో వైపున టెంపరీ ప్రాజెక్టు కింద ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమకు 1,600 కోట్ల రూపాయలు 21.9% ఎక్సెస్కు మనం అలాట్ చేస్తాము. అదే సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తి చేసినా కూడా దానికి అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము ఎటువంటి బోనస్ క్లాసు లేకపోయినా కూడా మళ్ళీ అదే పనిగా 16.9% బోనస్ కింద చూపించి 21.9% ఎక్సెస్కు పట్టిసీమ ప్రాజెక్టులు కిక్ బ్యాక్స్ కోసం తీసుకొని ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం. అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు 3 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తామని ఒకవైపున చెప్తూ టెంపరీ ప్రాజెక్టు కింద ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టును చేపడతాం. ఒకవైపున సెక్రటేరియట్ సంవత్సరంలో కడతామంటాం, టెంపరీ సెక్రటేరియట్ అని చెప్పి 230 కోట్ల రూపాయలు దుబారా చేస్తాం. అధ్యక్ష, ఇది సరిపోదన్నట్టుగా ఎక్కడికి పోయినా కూడా మామూలు విమానాల్లో ప్రయాణం చేయం కదా మనం, ఎక్కడికి పోయినా కూడా ప్రైవేట్ విమానాలు, ప్రైవేట్ జెట్లే. అధ్యక్ష, ఇవేవి సరిపోవన్నట్టుగా రాజధాని నగరానికి ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం చేస్తాం. ఒకరోజు కార్యక్రమానికి 1/2 డజన్ మంది కేంద్ర మంత్రుల్ని పిలిచి 400 కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేస్తాం. అధ్యక్ష, ఈ దుబారాలు సరిపోవన్నట్టుగా పుష్కరాలకు 1,600 కోట్ల రూపాయలు నామినేషన్ పద్ధతిలో ఖర్చు పెట్టినట్టు చూపిస్తాం. ఇవి సరిపోవన్నట్టుగా హైదరాబాదులోని సెక్రటేరియట్కు రిపేర్లు అంటాం. ఇది సరిపోదన్నట్టుగా మీ టెంపరీ ఇళ్లకు రిపేర్లు అంటాం. ఇది సరిపోదన్నట్టుగా మీ టెంపరీ కార్యాలయాలకు రిపేర్లు అంటాం. వీటికి అవలీలగా మరో 300 కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేస్తాం. ఇవన్నీ సరిపోవన్నట్టుగా కన్సల్టెంట్స్లు అంటాం. నామినేషన్ పద్ధతిలో కన్సల్టెంట్స్లకు మీరు డబ్బులు ఇవ్వడం నేర్చుకున్నారు. కన్సల్టెంట్లు అంటాం, విదేశీ టూర్లు అంటాం. మీరు పోతే మీతో పాటు ఒక సైన్యాన్ని తీసుకుపోతారు. ఆ సైన్యానికి మళ్ళీ అక్కడ మేపడానికి ఖర్చులు, ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్లు, వీటికన్నిటికీ దుబారా ఖర్చులు మరో 200 కోట్ల రూపాయలు పైచిలికే ఖర్చు పెట్టింటారు. ఈ మాదిరిగా దుబారా ఖర్చులు మీరు బయట చూస్తూ ఉంటే పైనున్న కేంద్రం కానీ బయట రాష్ట్రాలు కానీ వీళ్ళంతా ఏమనుకుంటారు అధ్యక్ష, మన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, మనకి ఏ సహాయము చేయకపోయినా పర్వాలేదు అని చెప్పి వాళ్ళు అనుకోరా? మీ సొంత ఇమేజ్ పెంచుకునే దానికోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం సరైన పద్ధతి అని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, ఇది కాక అధ్యక్ష, నిజంగా కేంద్రం పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని విడగొడుతూ మనకిచ్చిన ఇంకొక హామీ, చాలా ప్రధానమైన హామీ, పోలవరం ప్రాజెక్ట్. అధ్యక్ష, ఈ పోలవరం ప్రాజెక్టు మీద
మీకున్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధిని చూస్తే ఒక్కసారి చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కన్నా కూడా పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టులు కమిషన్ల మీదనే ఎక్కువ చిత్తశుద్ధి చూపుతా ఉన్నారు అధ్యక్ష నిజంగా ఒక్కసారి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ నడకన నడుస్తూ ఉందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆర్కే గుప్తా అధ్యక్ష ఇది 5/8/2015 రాసిన లేఖ సాక్షాత్తు టు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ 5/8/2015 అధ్యక్ష లేఖలో రాశారు అధ్యక్ష ది ప్రోగ్రెస్ డ్యూరింగ్ ద పీరియడ్ January to June 2015 is about 2%. Is about 2%. It is worthwhile to mention that time and again the criticality of the works at the headworks has been brought to the notice of all concerned, and still there is no commitment on the part of the agency, on the part of the contractor to execute the works. Ante పోలవరం ప్రాజెక్టులో పనులు జరగడం లేదు, నత్తనడకన జరుగుతూ ఉన్నాయి, కాంట్రాక్టర్ సరిగ్గా లేడు అని చెప్తాను లేఖలు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లేఖలు రాస్తూ ఉంటే గవర్నమెంట్కు అధ్యక్ష మరి గవర్నమెంట్ అనేది ఏం చేసిందంటే అధ్యక్ష గవర్నమెంట్ క్యాబినెట్ అధ్యక్ష గవర్నమెంట్ ఈ విషయాలు క్యాబినెట్కి తీసుకుపోయింది అధ్యక్ష. ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైంలో బ్రేక్ తీసుకుందాం.